guys, welcome back to my YouTube channel The Mometic. ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఈరోజు ఏం టాపిక్ గురించి తెలుసుకుంటున్నామంటే మనం మానిటైజేషన్ తమ్నెల్లో చూసే ఉంటారు. మానిటైజేషన్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మానిటైజేషన్ గురించి డిస్కస్ చేసే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే వాళ్ళకైతే షేర్ చేయండి. అసలు మానిటైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో గాయ్స్, వాట్ ఈజ్ మానిటైజేషన్? మానిటైజేషన్ అనేది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి యాడ్స్ వస్తాయి కదా, దాన్ని యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటాం. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వల్లే మనకి మనీ అయితే జనరేట్ అవుతాయి. లైక్ హౌ, మీరు ఏదైనా వీడియో చూసినప్పుడు యాడ్ అనేది వస్తుంది కదా, ఆ యాడ్ వల్లే మనకు మనీ అనేవి వస్తాయి. మీరు చూసిన వీడియో ఓనర్కి మనీ అనేవి వస్తాయి. ఇది యూట్యూబ్ అయితే ఇవ్వదు, యూట్యూబ్కి అడ్వర్టైజర్ అనేవాడు ఇస్తాడు. లైక్ ఇదొక ఫేస్ వాష్ ఉంది కదా, ఈ ఫేస్ వాష్ అనేది వాళ్ళు కొత్తగా పెట్టారు. నెక్స్ట్ దీని గురించి ఎవరికి ఏం తెలియదు, అండ్ ఇది ఇలా పెట్టేస్తే మార్కెట్లో ఎవరు కొనరు. ఫస్ట్ దీన్ని అడ్వర్టైజ్ చేస్తే, దీన్ని అడ్వర్టైజ్ చేయడం వల్ల దీనికి ఉన్న ఫేమ్ పెరిగి అప్పుడు దీన్ని అయితే బై చేయడానికి పీపుల్ ఎక్కువగా ఇష్టపడతారు. సో అలా ప్రమోట్ చేసుకుంటారనమాట వాళ్ళ ప్రోడక్ట్ని. అందుకోసం యూట్యూబ్కి అడ్వర్టైజర్ అనేవాళ్ళు ప్రోడక్ట్ యాడ్ని అనేది అమ్ముతారు. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రోడక్ట్ యాడ్ని అమ్మినందుకు యూట్యూబ్ అనేది కొంత మనీని వాళ్ళకి దాన్ని తీసుకుంటుంది. సో గైస్, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసారు కదా, ఈ ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ యాడ్ని యూట్యూబ్ వాడికి అడ్వర్టైజర్ అనేవాడు 100 రూపీస్కి అమ్మితే అప్పుడు ఆ యూట్యూబ్ వాడు ఏం చేస్తాడంటే 55% మనకి ఇచ్చేసి, అంటే లైక్ వీడియో క్రియేటర్కి ఇచ్చి ఏదైతే యాడ్ వీడియో మీద ప్లే అయిందో ఆ వీడియో ప్లే అయిన ఓనర్కి 45% వాడు తీసుకొని 55% ఇస్తాడు ఓనర్కి. అయితే 45% లైక్ కమిషన్ అన్నమాట. లైక్ కమిషన్ అంటే వాడు ఎలా అయినా తీసుకోవచ్చు. కమిషన్ అనుకోవచ్చు, మనం ఛార్జెస్ అనుకోవచ్చు, ఫీజు అనుకోవచ్చు, మేనేజ్మెంట్ ఫీజు అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. ఎందుకంటే వాడు మనం చేసేదాన్ని బూస్ట్ చేయడానికి ఇలా యాడ్స్ పంపించి ఇలా మనీ పంపిస్తున్నాడు. సో దాన్నే మానిటైజేషన్ ప్రాసెస్ అంటారు. సో గైస్, స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే యూట్యూబ్కి మానిటైజేషన్ అవ్వక ముందే, లైక్ మానిటైజేషన్ అనేది ఏముండేది కాదు. జస్ట్ ఏంటంటే నార్మల్గా వీడియోస్ క్రియేట్ చేసేయడం, అది యాడ్స్ వేసేయడం, వాళ్ళకి మనీ వచ్చేయడం, ఇలానే ఉండేది. ఎందుకంటే అప్పుడు క్రియేటర్స్ అనేవాళ్ళు తక్కువ. ఆ తర్వాత ఏమైందంటే క్రియేటర్స్ అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అండ్ ఆల్సో కాపీ చేసి, ఇప్పుడు ఒక వీడియో ఉందనుకోండి, అది కాపీ చేసి మళ్ళీ వాళ్ళ ఛానల్లో ఇంకొకరు వేసేసుకుంటున్నారు. ఇలా వేసేసుకుంటున్నారని చెప్పేసి యూట్యూబ్ ఏం చేసిందంటే ఆ కాపీరైట్స్ అనేవి పెట్టడం స్టార్ట్ చేసింది యూట్యూబ్. ఆ తర్వాత ఇలా కాపీరైట్స్ పెట్టడం వల్ల ఏమైందంటే ఒరిజినల్గా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు బాగా ఎదిగారనమాట యూట్యూబ్లో. దాని తర్వాత ఏంటంటే ఇంకా బాగా మంచిగా క్రియేటర్స్ వస్తున్నారు. దాని తర్వాత మానిటైజేషన్ అనేది పెట్టింది. అప్పుడు రూల్స్ ఏంటంటే 10,000 వ్యూస్ ఓన్లీ. అప్పటికి 10,000 వ్యూస్ వస్తే చాలు, మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయేది. అప్పటి నుంచి యాడ్స్ అనేవి స్టార్ట్ అయిపోయేది. ఒక షార్ట్ టర్మ్ అంటే 1 మంత్. ఆ 1 మంత్లో మొత్తం అన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి యూట్యూబ్ అనేది చెక్ చేసుకొని మనకైతే మనీ వేసేసేది యాడ్స్ వేసి. సో అలా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే 4,000 వాచ్ అవర్స్, 1,000 సబ్స్క్రైబర్స్, అది కూడా 4,000 వాచ్ అవర్స్ అనేవి 365 లాస్ట్ 365 డేస్ అని పెట్టింది. నెక్స్ట్ 1,000 సబ్స్క్రైబర్స్ ఆర్ వాచ్ అవర్స్ ఆర్ 90 డేస్లో 10 M వ్యూస్ అనేవి పెట్టింది. సో యూట్యూబ్ ఏంటంటే వచ్చే వరకు ఫ్రీగా, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా జియో ఉంది కదా, జియో ఏంటంటే జియో స్టార్టింగ్లో ఎలా ఇచ్చేవాడు, వాళ్ళ సిమ్లు అనేవి ఫ్రీగా ఇచ్చేయడం, చాలా ఆఫర్స్ పెట్టేవాడు. ఇప్పుడు చూసారు ఎలా ఉందో, అలా చేశారనమాట. యూట్యూబ్ని కూడా సేమ్ అంతే. బికాజ్ యూట్యూబ్ అనేది ఫ్యూచర్లో చాలా హైకి వెళ్తుంది. అందుకని చెప్పేసి వాడు ఆప్టిమైజ్ చేసి అన్నీ రెక్టిఫై చేస్తున్నాడు. వ్యూస్ అని, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అని ఇలా చాలా చేస్తున్నాడు. సో మనం మానిటైజ్ అవ్వాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి 4,000 వాచ్ అవర్స్ అనేవి ఉండాలి. ఆ వాచ్ అవర్స్ మళ్ళీ 12 మంత్స్లోనే ఉండాలి.
అంతేకాకుండా 1000 సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఉండాలి. వాచ్ అవర్స్ 4000 ఇన్ 12 months ఆర్ 90 daysలో 10 million వ్యూస్ అనేవి రావాలి షార్ట్ వీడియోస్కి. ఈ రెండిట్లో ఏది వచ్చినా పర్లేదు, వాచ్ అవర్స్ కానీ వ్యూస్ కానీ. సో ఇలా చేశాడనమాట. ఇప్పుడు ఈ వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మానిటైజేషన్ అనేది స్టార్ట్ అవుద్ది. తర్వాత ఇంకా కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి కొన్ని ఉంటాయి. తర్వాత మనకి రీయూజ్డ్ కంటెంట్ అని రావచ్చు, కాపీరైట్స్ అనేవి ఉండొచ్చు. ఇవన్నీ బేస్డ్ ఆన్ ఇవన్నీ కమ్యూనిటీ గైడ్లైన్స్లోకి వస్తాయి. ఆ గైడ్లైన్స్ అన్నీ అప్రూవ్ అయిన తర్వాత మనకి యూట్యూబ్ అనేవాడు ఒక సెండ్ దాంట్లోని లాగిన్ అవ్వమని చెప్పి పిన్ పంపిస్తాడు. ఆ పిన్ని మనం అక్కడ ఎంటర్ చేస్తే అప్పటి నుంచి మనకి మానిటైజేషన్ అవి స్టార్ట్ అవుద్ది, ఎర్నింగ్ అనేది. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. సో ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.